చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ. మా కాంచీపురం వక్లా సిల్క్స్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ దొరుకుతాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్ అండ్ క్వాలిటీ ఇస్ ఆఫ్ ప్రిడామినెన్స్. ఇదేమిటండి ఇలా అయిపోయింది? మా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేణుస్వామి గారికి, అలాగే వేదిక మీద మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? నాణ్యత ప్రాధాన్యతగా తీసుకుని రీజనబుల్ ప్రైస్ తో. ఆనంద్, నువ్వు ఉద్యోగంలో చేరి వారం రోజులైంది, కనీసం ఒక హెయిర్ పిన్ కూడా అమ్మలేదు. నో ఎలా అయితే లాభం లేదు. ఏం చేయమంటారు సార్? మన వస్తువులు చాలా మంచిగా ఎన్ని అబద్ధాలంటే ఎవడో నమ్మటం లేదు సార్. తన పేరు చెప్తే అందం కూడా అసూయ పడుతుంది అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ దివ్యల మాధురి గారు. ఏమిటయా కూర్చో. అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా? ఇంచుమించు అలా బాక్స్ స్టైల్ అలా చేయరా? చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి. ఎలా? సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేనలాగా ఉన్నారు. 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? అమ్మగారి చీరలో, అమ్మగారి లంగాలో. ఏమండి ఎక్కడున్నారు? లేరా? ఈ మధ్య అరెస్టులు అది ఇది అంటున్నారు. మేబీ ఏమన్నా ఆయన భయపడేటని వెళ్ళిపోయారా? ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. నరసింహ మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. దువ్వాడ శ్రీనివాస్ అంటే దువ్వాడ శ్రీనివాస్ కి ఒక రౌడీ, ఒక మాస్ లీడర్. 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్ లో ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. మిమ్మల్ని కొట్టి పడేయాలంటే పెద్ద పనేం కాదు. ఒక్కేటికి 10 మందిని నరికేసి జైలుకి వెళ్ళొచ్చిన జైలు పచ్చిందా నేను? పల్లాటి పులిందా నేను? మన పేరు చెప్తే పల్లాళ్ళలో పెద్ద పెద్ద పైలు వాళ్ళందరూ గడగడ 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 ఆడిపోవాల్సిందిరా. గడ్డ 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 గడ్డ. అదే అది కాదన్నా, కాస్త చూసుకొని తొక్కకపోయావా అన్నా. వామ్మో, ఈడెంత పెద్ద పర్వతం వచ్చినట్టు వస్తున్నాడు. అనవసరంగా నోరు జారాను దేవుడు. ఒంటి కన్నుతో అంత కోపంగా చూస్తున్నాడంటే 2 కళ్ళతో అయితే సర్వనాశనం అయిపోయాడు దేవుడు. ఏంద్రా నాగులు అట్లా మెలికెళ్ళి తిరిగిపోతున్నావు? పొద్దునే వెళ్ళా. ఇప్పుడు వస్తుందిలే. థ్యాంక్ యూ. రాజా హక్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. ఉండవే, ప్రశ్నిస్తానన్న సొల్లు కబుర్లు చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలట్టు చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడు. టీ తీసుకో. నీ అబ్బా